ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న గాజాలోని పాలస్తీనియన్లు పడుతున్న బాధలు అంతా ఇంత కాదు. కనీసం ఆహారం దొరక్క అక్కడి జనం అల్లాడిపోతున్నారు. ఖాన్ యూనిస్లోని శరణార్థి శిబిరం దగ్గర పాలస్తీనా మహిళలు, బాలికలు ఫుడ్ కోసం పెద్ద యుద్ధమే చేశారు. వారి పరిస్థితి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులు పెరిగిన నేపథ్యంలో గాజాకు ఆహార పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి సహాయ సంస్థలు ఇటీవలే ప్రకటించాయి. దీంతో గాజా ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్టయింది. యుద్ధ తీవ్రత నేపథ్యంలో చాలా కాలంగా వారంతా ఐక్యరాజ్య సమితి సాయంపైనే ఆధారపడి బతుకుతూ జీవనం కొనసాగిస్తున్నారు. దాంతో గాజాలో ఆకలి కేకలు విన్నంటడం ఖాయమంటూ ఆందోళన వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, మిడిల్ ఈస్ట్ లో ఇంకా క్రైసిస్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. 2023 అక్టోబర్ నెలలో ఎప్పుడైతే హమాస్ ఇజ్రాయెల్ లో చొరబడి దాడులు చేసిందో అప్పటి నుంచి కూడా ఇటు హమాస్ అలాగే హిజ్బుల్లా మధ్యలో ఇరాన్ కూడా చొరబడంతో మిడిల్ ఈస్ట్ లో ఆ క్రైసిస్ అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. దాదాపు 14 నెలలుగా ఎడతెరిపి లేకుండా ఇటు ఇజ్రాయెల్ అటు హిజ్బుల్లాతో ఇటు హమాస్ తో యుద్ధం చేస్తోంది. మరోవైపు ఏమో హమాస్ అనే ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ కి చెందిన ఆర్గనైజేషన్ సంస్థనేమో గాజాలోని ఒక హాస్పిటల్ ని స్థావరంగా మార్చుకొని ఆ హాస్పిటల్ అండర్ గ్రౌండ్ లో డబ్బులతో పాటు ఇట్లా ఆయుధాలు అన్ని తమ టెర్రరిస్టులందరికీ కూడా ఆయుధాలు ఇచ్చేటందుకు దాన్ని స్థావరంగా మార్చుకున్నారు. దీన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF కూడా అంతర్జాతీయంగా కూడా దాన్ని వీడియోని కూడా విడుదల చేశారు. వాళ్ళ స్థావరాలు ఎలా ఏర్పరచుకున్నారు, అక్కడ హాస్పిటల్లో నర్సులు అలాగే పేషెంట్లని షీల్డ్ గా మార్చుకొని వాళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్ బేస్ గానీ అటు ఇజ్రాయెల్ పైన దాడికి దిగుతున్న విషయం తెలిసిందే. సో ఇప్పుడు ప్రస్తుతం అనేది ఇంకా ఒక అన్సర్టనిటీ నెలకొని ఉంది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ పైన ముక్కుమొడిగా ఒక్కసారిగా దాడికి దిగిందో హమాస్, అప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్ అసలు ఇటు హమాస్ ని, హిజ్బుల్లాలోని ముఖ్య నాయకులు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఏరివేస్తూ వస్తుంది. అయితే తాజాగా గాజాలో మాత్రం ఒక పెద్ద విధ్వంసమే జరిగిందని కూడా చెప్పాలి. ఎందుకంటే గాజా టెక్నికల్ గా కూడా ఇటు పాలస్తీనా, ఎట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ కి కూడా అది బార్డర్ అని చెప్పాలి. అటు రోజు కూడా పాలస్తీనా నుంచి కూడా గాజాకి రోజు వారి కూలీలు పనులు కూడా వచ్చి పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో అయితే గాజాలో ప్రస్తుతము ఒక ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏంటంటే అక్కడ అందరినీ కూడా సస్పీషియస్ గా చూస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ హాస్పిటల్ ని స్థావరంగా మార్చుకొని అటు పేషెంట్లని ఇటు హాస్పిటల్లో ఉన్న నర్సులు, డాక్టర్లని కూడా షీల్డ్ గా పెట్టుకొని హమాస్ ఎప్పుడైతే అక్కడ ఆయుధాలు అలాగే డబ్బు సరఫరా అలాగే ఇజ్రాయెల్ పైన ఎలా అటాక్ చేయాలో ఒక మ్యాప్ అలాగే ఒక బంకర్, ఒక స్థావరం ఏర్పాటు చేసుకొని అక్కడి నుండి మానిటర్ చేస్తున్న నేపథ్యంలో ఆ గాజాలో ఉన్న ఏరియానంతా కూడా ఏరియాలని కూడా ఇజ్రాయెల్ డిసైడ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ వాస్తవికంగా చూసుకుంటే ఇటు ఈ హమాస్ వాళ్ళు ఎప్పుడైతే ఈ గాజాలోని ప్రజల్ని, పాలస్తీనా ప్రజల్ని తమకు షీల్డ్ గా అడ్డు పెట్టుకొని ఇటు ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తున్నారో అప్పటి నుంచి కూడా ఇక ఇజ్రాయెల్ కి కూడా దీంట్లో రియల్ గా సామాన్య పౌరుడు ఎవరు, దీంట్లో హమాస్, హిజ్బుల్లా ఏజెంట్ ఎవరు అనేది తెలియని పరిస్థితి కూడా నెలకొన్న నేపథ్యంలో గాజాలో అయితే ప్రస్తుతము అక్కడ ప్రజలు అయితే అందరూ కూడా ముఖ్యంగా పాలస్తీనియన్లు కాస్త బాధపడుతున్నారు. వాళ్ళు బాధపడుతున్న బాధలు అంతా ఇంత కూడా కాదు, కనీసం ఆహారం కూడా దొరక అక్కడ జనాలు అల్లాడిపోతున్నారు. కానీ యూనిస్ లోని శరణార్థి శిబిరం దగ్గర పాలస్తీనా మహిళలు, బాలికలు ఫుడ్ కోసం పెద్ద యుద్ధమే చేశారు. వారి పరిస్థితి అందరినీ కూడా కంటతడి పెట్టిస్తుంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగిన నేపథ్యంలో గాజాకు ఆహార పంపిణీని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి సంస్థలు ఇటీవల ప్రకటించాయి. దీంతో గాజా పరిస్థితి ప్రస్తుతము మరింత దారుణంగా కూడా తయారైందని కూడా చెప్పొచ్చు. యుద్ధ తీవ్రత నేపథ్యంలో చాలా కాలంగా వారంతా కూడా ఐక్యరాజ్య సమితి సహాయం పైన ఆధారపడి బతుకుతూ జీవనం కొనసాగిస్తున్నారు. దాంతో గాజాలో ఆకలి కేకలు మిన్నంటడం ఖాయమంటూ కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపేమో ఇటు ఇరాన్ కానీ ఇటు లెబనాన్ కానీ ఈ శరణార్థులకు ఎలాంటి సహాయం చేయట్లేదు. కానీ ఈ హిజ్బుల్లా టెర్రరిస్టులు అలాగే అట్ ది సేమ్ టైమ్
ఈ హమాస్ తీవ్రవాదులు వీరందరూ కూడా వారిని హ్యూమన్ షీల్డ్ గా వాడుకొని వారిని వాడుకుంటున్నారు ఇజ్రాయెల్ పైన యుద్ధానికి. కానీ వారికి ఎలాంటి కనీసము భోజన సౌకర్యాలు కానీ షెల్టర్ కానీ ఇలాంటివి ఏవి కూడా ఇయ్యని పరిస్థితి. అది సరికాదు కదా, ఇంకా లెబనాన్ వైపు కూడా శరణార్థులుగా వెళ్తుంటే, ఈజిప్ట్ వైపు వెళ్తుంటే, అటు ఈజిప్ట్ కూడా ముస్లిం దేశం అయినప్పటికీ ఈజిప్ట్ లో రానివ్వట్లేదు వీళ్ళని. అట్ ది సేమ్ టైమ్ లెబనాన్ లో కూడా వారెవరు కూడా రానివ్వట్లేదు. సో ప్రస్తుతం గాజాలో నివసిస్తున్న పాలస్తీన్ల పరిస్థితి మాత్రం అయోమయ గోచరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.